డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ వన్. ఈ మాట ఎందుకంటే ఇంకొక స్టోరీ చెప్తాను చెప్పండి. ఏప్రిల్ 1న ఐబీపీఎస్ క్లర్క్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను కూడా ఐపీఎస్ క్లర్క్ ఫిలిమ్స్ అయ్యాను, మెయిన్స్ అయ్యాను. తర్వాత ఏంటంటే ఐపీఎస్ క్లర్క్ ఏప్రిల్ 1న మనకందరికీ తెలుసు కదా, ఏప్రిల్ 1న ఐబీపీఎస్ పీఓ ఐపీఎస్ క్లర్క్ రిజల్ట్స్ వస్తాయి. ఐపీఎస్ పీఓ ఫిలిమ్స్ అవ్వలేదు, ఫిలిమ్స్ అయ్యాను, మెయిన్స్ అవ్వలేదు, ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. సో ఐపీఎస్ క్లర్క్ ఏంటంటే ఫిలిమ్స్ అయ్యాను, మెయిన్స్ అయ్యాను. అప్పుడేమో మెయిన్స్ ఫైనల్కి నేను క్వాలిఫై అవ్వలేదు, ఫైనల్లో సెలెక్ట్ అవ్వలేదు. అదే రోజు తర్వాత రోజు నాకు ఏప్రిల్ 2న ఏమో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్బీఓ ఇంటర్వ్యూ ఉంది. దానికోసం నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. అయితే నాకు రాలేదు. ఓకే, నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను, అంత బాగానే ఉంది. తర్వాత మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. నాతో పాటు ఉండే ఫ్రెండ్స్ ఉన్నారు, నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. మా ఫ్రెండ్స్ ఇద్దరికి జాబ్ వచ్చిందనమాట. ఒకటికి ఐపీఎస్ క్లర్క్ వచ్చింది, ఇంకొకటికి ఏమో ఐపీఎస్ ఎస్కి వచ్చింది. అప్పుడు నాకు స్టార్ట్ అయిందనమాట. ఏంటి, నేను డైలీ చదువుతున్నాను కదా, టైం వేస్ట్ చేయకుండా చదువుతున్నాను కదా, అందరికంటే అంటే అందరూ జనరల్గా టైం వేస్ట్ చేస్తాను, నేను టైం వేస్ట్ చేయకుండా నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను కదా, ఎక్కడ ఫాల్ట్ వస్తుంది అని నాలో నేనే కొద్దిగా ఏదో ఆలోచన మొదలైందనమాట. ఏదో బాధపడిపోతున్నాను, ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. అప్పుడు ఎలా అంటే ఇంకా నేను ఇంటర్వ్యూ అసలు ఏం అటెండ్ చేయలేను అని అనుకున్నాను. అలాంటి టైంలో మా అన్నయ్యకి ఫోన్ చేశాను. అప్పుడు అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ఆ రోజు నేను మా అన్నయ్యకి చేసిన కాలు నిజంగా నేను ఈరోజు ఈ జాబ్ కొట్టగలిగానంటే దానికి కారణం నిజంగా ఆ రోజు నా కాల్ చేసి ఉండకపోతే నేను మోటివేట్ అవ్వలేకపోయాను, డిసప్పాయింట్ అయిపోయాను చాలా. అసలు జాబ్ వస్తుందో రాదని నాకు అనిపిస్తుండేది అనమాట. అప్పుడు మా అన్నయ్యకి ఫోన్ చేస్తే మా అన్నయ్య ఒకటే మాట అన్నాడు, ఓకే నీకు జాబ్ రాలేదు, నీకు అవ్వలేదు, బాగానే ఉంది, కానీ ఇప్పుడు నీకు జెన్యూన్గా ఇన్ఫ్యాక్ట్ నిజంగా నేను చెప్పాలి అని అంటే నీకు రాలేదు అనే దానికంటే మీ ఫ్రెండ్స్కి వచ్చిందనే నువ్వు నిజం ఒప్పుకోవాలి. మీ ఫ్రెండ్స్కి వచ్చిందనే ఇదే నీకు ఎక్కువ నీలో ఉండిపోయింది. సో నువ్వు ఫస్ట్ ఏంటంటే నీకు అసలు ఎందుకు రాలేదు అనేది నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టలేదా, సరిగ్గా నువ్వు అవి సరిపోలేదా అని ఆలోచించాలి. కానీ అంతేగాని మీ ఫ్రెండ్స్కి వచ్చిందనే బాధ ఎక్కువైపోతే దానివల్ల ఏంటంటే నీ క్యాపబిలిటీని నువ్వు తక్కువ చేసుకున్నట్టు. ఎప్పుడైనా సరే నీ క్యాపబిలిటీని నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు. నిన్ను నువ్వు ఎప్పుడైతే నమ్ముకున్నావో, మనం కాంపిటేటివ్లో ఉన్నప్పుడు ఏంటంటే పక్కోడు గురించి మనం ఎప్పుడు ఆలోచించకూడదు. నీ పక్కోడు వాడు కొడుతున్నాడంటే వాడి పారామీటర్స్ వేరు, వాడి సినారీ వేరు, వాడి స్ట్రాటజీ వేరు. నువ్వు 3 hours చదివితే వస్తుంది, కానీ వాడికి 1 hour చదివితే వస్తుంది. ఏమో ఆ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో కొద్దిగా స్ట్రాంగ్ ఉండొచ్చు ఏమో. ఆ స్ట్రాంగ్ ఉన్న సబ్జెక్టులు ఏంటంటే ఎక్కువ వెయిటేజ్ ఉండొచ్చేమో. అందుకేంటంటే ఇప్పుడు మనందరికీ తెలుసు ఒక స్టోరీ ఉంటుంది కదా, కుందేలు తాబేలు కదా. మనందరం ఎప్పుడు కూడా తాబేల్లా ఉండాలి. తాబేల్లా స్లోగా, అంటే ఇదేంటి తాబేల్లా అంటున్నాడు, స్లోగా ఉంటుంది కదా అని అనుకుంటారు. తాబేలు కుందేలుని చూసి ఇదేంటి కుందేలు చాలా స్పీడ్ పరిగెడుతుంది కదా, నేను చాలా స్లోగా వెళ్తాను, అసలు నేను అచీవ్ అవ్వగలనా లేదా అని అది ఆలోచించుంటే తాబేలు ముందే ఎగ్రీ చేయదు ఆ పందానికి. కానీ తాబేలు కన్సిస్టెన్సీగా అలాగే పేషెన్స్తో మెల్లగా వెళ్ళింది. కుందేలు ఏం చేసింది, స్పీడ్కి వెళ్ళిపోయి ఇంకా రాలేదు. తాబేలుని చూస్తే ఇంకా చాలా ఎంతో దూరంలో ఉంది కదా, ఇది ఎలాగ రాలేదు, నన్ను అచీవ్ చేయలేదు, సో నేనే గెలుస్తాను ఖచ్చితంగా, అది వచ్చేలో పడుకుందని చెప్పి పడుకుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం కూడా ఏదో 1 రోజు 2 రోజులు చదివేసి 3వ రోజు ఈ 2 రోజులు బాగా కష్టపడ్డాం కదా, 3వ రోజు ఎందుకులే అని ఆగిపోయినట్టు ఎప్పటికీ కూడా అచీవ్ అవ్వలేదు. ఎవడైతే కంటిన్యూస్గా నీకు మధ్యలో ఏమైనా అడ్డంకులు రావచ్చు, మధ్యలో ఏమైనా ఫెయిల్యూర్స్ రావచ్చు, అవి వచ్చినా సరే నువ్వు తర్వాత రోజు యాజ్ ఇట్ ఈజీగా మళ్ళీ నీ పని నువ్వు చేస్తావో అలాంటి వాడు ఖచ్చితంగా అచీవ్ అవుతాడు. సో ఇది ఇప్పుడు మన మైండ్లో గుర్తుపెట్టుకోండి.